యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చదువుదామా? కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచు ఉన్నాడు. చాలు. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచు ఉన్నాడు. చాలామంది ఆ ప్రశ్న, చాలామంది బాధ ఏంటంటే ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఎందుకు ఆశీర్వాదానికి దూరంగా ఉన్నాం? ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. నా జీవితంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది? సంతానం లేని వాళ్ళెందరో సంతాన సౌభాగ్యాన్ని పొందుకుంటున్నారే, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను కదా, నా జీవితంలో ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందరో దీవెనలు పొందుకుంటున్నారు, నా జీవితంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందనే ప్రశ్న. కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్న ప్రపంచాన్ని మనం చూస్తుంటే అన్నీ మనం అనుకున్న వెంటనే అయిపోతున్నాయి కొన్ని విషయాలు. హే సిరి అని అడిగామనుకోండి, వెంటనే మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం సిరి చెప్తుంది. ఎవరు ఈ సిరి? ఇది ఒక యాప్ అన్నమాట. ప్రైజ్ లార్డ్. హే సిరి అంటే, నేను ఒకసారి కార్లో వెళుతుంటే ఒక బ్రదరు వెంటనే ఏదో అడిగితే వెంటనే హే సిరి అన్నాడు. ఎవరో నేను చూస్తున్నాడు. ఎవరున్నారన్న సిరి అంటే యాప్. అలెక్సానేనా అని ఏదో ఒక యాప్ ఉంది. దాన్ని అడిగితే మొత్తం ఇన్ఫర్మేషన్ దేని గురించి అడిగినా, హే సిరి హోసనా మినిస్ట్రీస్ గురించి చెప్పమంటే చెప్తుంది. ఏదో తన దగ్గర ఫీడ్ అయిన విషయాలు ఏదో తెలియచేస్తుంది. సో మనం ఏమనుకుంటే అన్నీ కూడా వెనువెంటనే మనకు అందించబడుతున్న విషయం. ఒకప్పుడు అమ్మ 2 గంటలు ఒక బ్రేక్ఫాస్ట్ కానీ, ఒక లంచ్ కానీ, ఒక డిన్నర్ కానీ ప్రిపేర్ చేయాలంటే మినిమం 1-2 గంటలు కుక్ చేస్తూ వంటగదిలో ఉంటే కానీ మన పళ్ళెంలోనికి ఫుడ్ వచ్చేది కాదు. ఇప్పుడు 2 minutes మ్యాగీ అనమాట. అమ్మ ఆకలిగా ఉందంటే వెంటనే 2 minutes నానా అని అటు వెళ్ళి తీసుకొచ్చి మ్యాగీ తెచ్చిచ్చేస్తుంది. అంత త్వరగా అయిపోతున్నాయి. ఆర్డర్ చేశారనుకోండి, ఆన్లైన్లో వచ్చేస్తూ ఉన్నాయి. ప్రతిదీ కూడా షాపింగ్ తేలిక అయిపోతుంది. ఒకప్పుడు షాపింగ్ చేయాలంటే ఎన్ని కొట్లు ఎక్కి మనం కొనేది ఒక జత అయితే 300 జతలు చూసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఆన్లైన్లో షాపింగ్ అనమాట. మనం కూర్చున్న చోట మనకి ఏది కావాలో చూసుకొని చెప్తే ఆన్లైన్లో మనకు వచ్చేస్తుంది. ఇలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. కాబట్టి మనందరి మైండ్ సెట్ ఏంటంటే వెనువెంటనే జరిగిపోవాలి. కానీ ప్రియులరా, మనం ఆరాధించే దేవుడు తగిన కాలమందు ప్రతిదానికి ఒక సమయాన్ని ప్రభు నిర్ణయించాడు. ఆ నిర్ణయించబడిన సమయంలోనే దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి. 30 రోజుల్లో ధనవంతుడుగా మారడం ఎలా అని ఒక ఆయన పుస్తకం రాశాడు. ఎన్ని రోజులండి? 30 రోజులు నీవు ధనవంతుడిగా మారాలంటే అని ఒక పుస్తకం రాశాడు. అందరూ ఆ పుస్తకాల మీద పడుతున్నారు. పుస్తకం చదివితే 30 రోజుల్లో మనం ధనవంతులు అయిపోతామా? 3 రోజులు 30 కేజీలు తగ్గిస్తానంటాడు ఇంకొకడు. అవు ఎలా సాధ్యం? ఇక అందరూ ఏంటో ఆ డైట్ ఏంటో అని ఇంక పరుగులు తీస్తారు. 3 రోజులు 30 కేజీలు తగ్గించేస్తాను నేను, హామీ మీకు అంటాడు. అర్థమైందండి? అంటే అన్ని వెంటనే నీవు 30 కేజీలు బరువు పెరగాలంటే ఎంత సమయం బట్టి ఉంటుంది? అంతే కదా. ఒకేసారి మనం రాత్రి తిని ఉదయానికి 30 కేజీలు బరువు పెరుగుతారు ఎవరన్నా? ఆ 30 కేజీలు వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా సమయం బట్టి ఉంటుంది. ఎంత సమయం పట్టిందో అంతే సమయంలో మరలా మనం వెనక్కి రావాలి తప్ప 3 రోజుల్లో బరువు తగ్గింది అనుకోండి, ఆపరేషన్ చేసి అది చేసి కొంతమందికి బెడ్స్ కొట్టి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాము ఇప్పుడు. కాబట్టి వెనువెంటనే జరగాలని అనుకుంటాం. కానీ దైవ కార్యాలు ఎలా ఉంటుందో తెలుసండి. రైతు విత్తనాన్ని విత్తుతాడు. విత్తిన వెంటనే హే సిరి అంటే వచ్చేస్తుంది. అది రాదు కదండి. విత్తనాలు విత్తిన తర్వాత అది మొలకెత్తి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం పూర్తి అయిన తర్వాత అప్పటి వరకు రైతు ఏం చేస్తాడండి? ఓపికగా కనిపెడతా ఉంటాడు. సో విశ్వాసయాత్రలో మనం ప్రార్థన చేసి ఆ దైవాశీర్వాదం కోసం మనం కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు రైతు ఎదురు చూసినట్లు ఆశపడినట్లు ఆయన పంటను ఏ విధంగా అయితే కూర్చుకుంటాడో ఆ విధంగా మనం కనిపెట్టి ప్రార్థించినప్పుడు ప్రభు తగిన సమయం అందు కార్యం చేస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా.
మనకు వర్షాకాలం రావాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు అయ్యో వర్షాకాలం వచ్చేయాలని మనకు అనిపిస్తుంది. వర్షాకాలం కావాలంటే మనం ఏ కాలం దాటుకుంటూ వెళ్ళాలి చెప్పాలి? వేసవిని దాటుకుంటూ వెళ్ళాలి. వేసవి ఎన్ని నెలలు? 4 నెలలు. ఈ 4 నెలలు మనం ఎదురు చూస్తూ కనిపెడతా ఉంటే అప్పుడు వర్షాకాలం వస్తుంది. నాకు ఇప్పుడు వర్షం కావాలి అంటే ఎట్లా వస్తుంది చెప్పండి? అవ్వదు కదా. ఇప్పుడే కురవాలి వర్షం అంటే కురవదు కదా. సరే వర్షాకాలంలో ఉంటాం, నాకు మరలా వేసవి కావాలి అంటే, మరలా వేసవి కాలం కావాలంటే ఇంకొక 8 నెలలు ఆగాలి. చలికాలం రావాలి, చలికాలం తర్వాత మరలా వేసవి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి ప్రతిదానికి విత్తడానికి ఒక సమయం, విత్తిన దాన్ని ఆ పంటను కూర్చుకోవడానికి ఒక సమయం, ఒక కాలం, ప్రతిదానికి ఒక కాలాన్ని ప్రభు నిర్ణయించాడు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ఆలస్యం చేయుచు ఉన్నాడు. ఆలస్యం అనేది ఎవరు ఇష్టపడరు ప్రియులారా. మనుషుల ఆలస్యం కాదు కానీ దేవుడు డివైన్ డిలే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. డివైన్ దైవిక ఆలస్యం, దైవికమైన ఆలస్యం, డివైన్ డిలే. కారణం ఏంటి? దైవికమైన ఆలస్యానికి కారణాలు ఏంటి ప్రియులారా? దేవుడు కొన్ని కార్యాలు మన జీవితాల్లో ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో మన దగ్గర నుండి ప్రభు ఎదురు చూస్తున్నాడు, ఏదో మార్పును ప్రభు ఎదురు చూస్తున్నాడు. మన దగ్గర నుండి దేవుడు ఏదో ఎదురు చూస్తున్నాడు. ఆ పని కానీ మనం చేయగలిగితే, ఆ పని కానీ మనలో సంపూర్తి అవ్వగలిగితే ఆలస్యం చేయకుండా అద్భుతాలు చేసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. చెప్పండి కొడుతు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం మన క్యాలెండర్ను ఫాలో అవుతాం. మనందరికి ఒక క్యాలెండర్ ఉందండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇది మన క్యాలెండర్ అనమాట. మన క్యాలెండర్ మనం ఫాలో అవుతామండి. దేవుడు తన క్యాలెండర్ని ఆయన ఫాలో అవుతాడు. ఆమె మనకన్నీ వెంటనే అయిపోవాలి. జనవరి రావగానే ఫిబ్రవరి వచ్చేయాలి, ఫిబ్రవరి రావగానే మార్చి రావాలి, మార్చి రావగానే గుడారాల పండుగ అయిపోవాలి అంతే. సో మన క్యాలెండర్ దాన్ని బట్టి మనం ఫాలో అవుతుంటాం. కానీ మన క్యాలెండర్ని బట్టి కాదు, ఆయన క్యాలెండర్ ఒకటి ఉంటుంది, ఆయన సమయం ఒకటి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే గర్భం ధరించింది ఆ తల్లి. గుడ్ న్యూస్ అన్నయ్య. ఏంటమ్మా గుడ్ న్యూస్ అంటే, దేవుడు నాకు గర్భఫలం ఇచ్చారు. మరి 9 నెలలో వెయిట్ చేస్తేనే కదా ఒక చంటి బిడ్డ పరిపక్వత చెంది బాహ్య ప్రపంచం. లేదు నాకు అర్జెంటుగా కావాలంటే 6 నెలలకే పుట్టాడు అనుకోండి, లేకపోతే 7 నెలలకు పుట్టాడు అనుకోండి, 8 నెలలకు పుట్టాడు అనుకోండి, సంపూర్తి అనేది, సంపూర్ణత అనేది మనం అక్కడ చూడలేము. 8th మంత్లో పుట్టిన బిడ్డలు కానీ, 7th మంత్లో పుట్టిన బిడ్డలు కానీ బోళ్ళని సమస్యలు ఎదుర్కోవాలి. ఆ బిడ్డని పెంచి పోషించడానికి ఆ తల్లిదండ్రులు చాలా కష్టాలు పడాలి. 1 నెల వెయిట్ చేస్తే, ఒక 2 నెలలు వెయిట్ చేస్తే, ఆ 9 నెలలు వెయిట్ చేస్తారనుకోండి, ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా ఈ ప్రపంచానికి వస్తాడు. తల్లిదండ్రులు కూడా అంత భారం ఉండదు అప్పుడు. కాబట్టి డివైన్ డిలే, కొన్నిసార్లు ఆ దైవికమైన ఆలస్యం, దేవుని యొక్క ఆలస్యాన్ని మనం చూస్తుంటాం. సో ఈ ఆలస్యంలో ప్రభు మన దగ్గర నుండి ఏమి ఎదురు చూస్తాడు 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే మరి 2 దినములు నిలిచెను. యేసు ప్రేమించిన ఒక చక్కని కుటుంబం. ఆ కుటుంబంలో మార్తా ఉంటుంది, మరియా ఉంటుంది, అండ్ లాజరు ఉంటాడు. తాను ప్రేమించిన కుటుంబం, తాను ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడని తెలుసుకొని ఆయన ఇంకా తాను ఉన్న చోటే 2 దినములు నిలిచానంట. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా, మనం ప్రేమించిన వాళ్ళకి ఏదైనా అయిందనుకోండి, వెంటనే మనం ఏ పని ఉన్నా వాటి మానేసి పరిగెత్తుకుంటూ వెళ్తాం కదా. ఎక్కడ పనులు అక్కడ విడిచిపెట్టి మనం పరిగెత్తుతాం. ఎక్కడున్నారు బ్రదర్ అంటే, నాకు ప్రియమైన ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడండి, అతని పరామర్శ ఇంపార్టెంట్ వరకు వదిలేసి మీరు వెళ్ళిపోయారేంటి, చాలా ఇంపార్టెంట్ పనులు ఇక్కడ ఉన్నాయి కదంటే. అయ్యా అతనికన్నా ఇంపార్టెంట్ ఏముంది? అతను నాకెంతో ఇంపార్టెంట్, ఆమె నాకెంతో ఇంపార్టెంట్, ఆ కుటుంబం నాకెంతో విలువైన కుటుంబం. కాబట్టి ఎక్కడ పనులు అక్కడ విడిచిపెట్టి మనం వెంటనే అక్కడ పరిగెత్తుతాం, వాళ్ళని పలకరించడానికి, వాళ్ళని బలపరచడానికి, వారి కోసం ప్రార్థించడానికి. కానీ యేసు ప్రభు
తను ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడని తెలుసుకొని ఇంకా అదే చోట 2 రోజులు తడువు చేశాడు, ఆలస్యం చేశాడు, ఇంకా నిలిచున్నాడు. శిష్యులు అంటారు, బాబు నీవెంతో ప్రేమించిన వ్యక్తి, ఆయన అనారోగ్యాల పాలైపోయి రోగి అయి ఉన్నాడని వార్త వచ్చింది, కానీ మనం ఇంకా వెళ్ళకపోవడం ఏంటంటే, లేదు ఆగండి మనం వెళదాం. ఈ డిలే కారణం ఏంటి? ఈ ఆలస్యానికి కారణం ఏమిటి? మన జీవితాల్లో మనం బాధలో ఉన్నప్పుడు, మన కష్టాలు ఉన్నప్పుడు, మన శ్రమలో ఉన్నప్పుడు వెనువెంటనే స్పందించవలసిన దేవుడు, వెనువెంటనే సహాయం చేయవలసిన దేవుడు ఆలస్యం చేయడానికి కారణాలు ఏంటి అంటే, ప్రియులారా, బైబిల్ సెలవిస్తుంది, ఈ వ్యాధి మరణం కోసం వచ్చింది కాదు, ఈ వ్యాధి వలన దేవుని నామం మహింపరచబడాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మరి చదవండి ఆ మాట. 4వ వచనం. యేసు అది విని, యేసు దాన్ని విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు కొన్నిసార్లు మన జీవితాల్లో ఆలస్యం జరుగుతుందంటే దానికి కారణం ఏంటంటే, అక్కడ దేవుడు మహిమ పొందబోతున్నాడు, అక్కడ దేవుడు మహిమ పొందబోతున్నాడు. హల్లెలూయా. సో మనం ఏం ప్రార్థన చేసినా దీంట్లో దేవుని నామం మహిమపరచబడుతుందా అని ఆలోచించాను. నువ్వే ప్రేయర్ చేసినా, నువ్వే ప్రయాసపడినా, ఈ ప్రయాస వలన దేవుని నామం మహిమపరచబడుతుందా? ఓ తల్లి నా దగ్గరకు వచ్చి ఇలా ఏడ్చిందన్నా, నేను 10 days ఫాస్టింగ్ ఉన్నానన్నా, 10 days ఫాస్టింగ్ ఉన్నాను. ఎందుకొరకంటే నా భర్త మార్పు కోసం, నా భర్త త్రాగుడు మానాలని, పచ్చి తాగుబోతూ నా భర్త త్రాగుడు మానాలని 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానంటే సంతోషించాను నేను. భర్త మార్పు కోసం 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావమ్మా, చాలా మంచిదమ్మా, మంచి ఆలోచన, ఉపవసించండి, ప్రార్థించండి అంటుండగానే 2వ మాట పూరించింది. ఏమంటే, దెబ్బలు పడలేకపోతున్నానన్న. తాగి వచ్చాడనుకోండి, పశువులాగా ప్రవర్తిస్తాడు, విపరీతంగా కొడతాడు, దెబ్బలు తిని అలసిపోయాను అన్నయ్య. అందుకే ఈ ఉపవాస ప్రార్థన, ఎందుకంటే ఇక దెబ్బలు తినే శక్తి నాకు లేదు. అట తాగుడు మానేడనుకో, రక్షణ పొందిననుకో దెబ్బలు తగ్గుతుంది కదా, అందుకోసం నేను ఉపవాసం ఉంటున్నంటే నాకు బాధ అనిపించింది. అంటే నా భర్త మారి దేవుని నామం మహిమపరచబడాలని ఆమె ఉపవాసం ఉండట్లా. ఆమె ఎందుకు మారాలనుకుంటే, తాగాడనుకుంటే తంతాడు, తాగుతాడు, తన్నుతాడు. అందుకే తన్నులు మానాలంటే తాగుడు మానాలి. కాబట్టి మరి తాగుడు మానాలంటే నేను ఉపవసించి ప్రార్థించాను. అంటే తన అవసరాల కోసం ఆమె ప్రార్థిస్తుంది తప్ప, నా భర్త మార్పు వలన, నా భర్త రక్షణ పొందడం వలన దేవుని నామం మహిమపరచబడాలి, ఈ పాపి రక్షించబడాలి, మోక్ష రాజ్యానికి చేరాలి, నా భర్త దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి, నేను నా ఇంటి వారు దేవుని సేవించాలి, ఈ కాంక్ష లేదు తప్ప, ప్రియులారా, ఏదో మనం ఎప్పుడు కూడా ఏది ప్రార్థన చేసినా ఈ సమస్య తీరిపోవాలి, ఈ ప్రాబ్లం తీరిపోవాలి, ఈ జబ్బు తగ్గిపోవాలి, వ్యాధి నిర్మూలం అవ్వాలి, ఇల్లు కట్టాలి, స్థలం కొనాలి. సో మంచిది, ప్రార్థన అంశాలన్నీ మంచిదే. సో దీని వలన దేవుని నామం మహింపరచబడుతుందా? ఇంకొక తమ్ముడు నా దగ్గర అడిగాడు, అన్నయ్య నాకు జాబ్ కోసం ప్రార్థన చేయండి, ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి అని నన్ను అడిగాడు. సరే బ్రదర్, ప్రార్థన చేస్తాను. సో ఎందుకు ఉద్యోగం చేయాలనుకుంటున్నావు, ఏ కారణంతో ఉద్యోగం సంపాదించాలనుకుంటుంటే, అన్న ఎక్కడ పెళ్లి సంబంధాలకు వెళ్ళినా ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు. సమాధానం చెప్పలేక చేస్తున్నాడు. మాకు ఆల్రెడీ ఫైనాన్షియల్గా మేము బాగానే ఉన్నాం, అయినా ఉద్యోగం లేని వాడికి పిల్లని ఎవరిస్తారు, ఎవరింటికి పోయినా ఏం చేస్తున్నావు, మాకు అంత సమృద్ధిగానే ఉందండి, మాకు పొలాలు ఉన్నాయంటే, అవి కాదయ్యా నువ్వేం చేస్తున్నావు అంటున్నారు. అందుకోసమే పెళ్లి చేసుకుంటే ఏదో ఒకటి చేయాలంట, ఏదో చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం వచ్చేటట్లు ప్రార్థన చేస్తే వెంటనే ఉద్యోగం వచ్చేది అనుకోండి, వెంటనే నాకు పెళ్ళి, అంటే పెళ్లి కోసం ఉద్యోగం కావాలంట. ప్రియులారా, మన జీవితాల్లో మనం ఎన్నో ప్రార్థనలు, ఎన్నో మనవులు చేస్తున్నాం. వీటన్నిటి వెనకాల ఏదో మన స్వార్థంతో ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహిమను వెదుగుతున్నామా? దేవుని మహిమ కోసం
ఓ ముసలాం అంటుంది, అయ్యా కళ్ళుకు సరిగ్గా కనబట్టలేదు, ప్రార్థన చేయమంటుంది. దేని కొరకంటే డైలీ సీరియల్ చూడడానికి. ప్రైజ్ లార్డ్. ఇప్పటికి ఉందండి ఆమె. నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు కనబడుతుంది, ఆమెను చూసినప్పుడంతా నాకు ఈ సందర్భం గుర్తుకొస్తుంది. కంటి కోసం ప్రార్థన చేయమంటే నేను అన్నమ్మ ఎందుకమ్మా ఈ పాప ప్రపంచమే కాదండి, అన్యాయాలు ఘోరాలు ఇవన్నీ చూడలేక మేము చేస్తున్నాం తల్లి, నీకెందుకు అని నేను ఆ తల్లిని ఓన్లే చూపు తగ్గిందని ఏం బాధపడద్దు నీవు అని నేను చెప్తా ఉండేవాడిని. అయ్యా ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ అంటే ఆపరేషన్ చేయాలంటే కష్టం, ఎందుకంటే ఏజ్ పెద్దదైపోయింది. ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవ్వచ్చు, కలిసి రావచ్చు, కలిసి రాకపోవచ్చు. ఆపరేషన్ కానీ బెడ్స్ కొట్టిందనుకో శాంతంగా ఉన్న చూపు కూడా పోవచ్చు అంటున్నారు. అయినా ఆపరేషన్ చేయించండి అయ్యా, నా కంటి చూపు వచ్చేటట్లు చేయండి అంటుంది. ఏంటో ఈ తల్లికి మేబీ బైబిల్ చదవాలని ఆసక్తి ఏమో అనుకున్నాను. ఒకరోజు నేను ఆ బజార్లో వెళుతుంటే పెద్ద సౌండ్ వినబడుతుంది. నాకున్న చనువును బట్టి నేను అడావుడిగా లోపలికి వెళ్ళానండి. లోపలికి వెళ్తే టీవీ దగ్గరికి వెళ్ళి ఇటు చూస్తుంది, దగ్గరికి వెళ్ళి చూస్తుంది అనమాట. ప్రైజ్ ఎలా అన్నాడు. ఇందుకోసమా నీవు కంటి చూపుని అడిగింది, ఇందుకోసమా స్వస్థతను అడిగాను. డైలీ సీరియల్కి బానిసరాలు పాపం. కాబట్టి మనం దేవుడి దగ్గర నుండి ఏది పొందుకున్నా, అది వ్యాధి కానీ, అది బాధ కానీ, అది సమృద్ధి కానీ, అది ఆశీర్వాదం ఏదైనా కానీ దేవుని మహిమ కొరకు మనం వెతకాలి. చెప్పకూడదు మందరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీ మహిమ కోసం మేము బ్రతకాలి, నీ మహిమ కోసం నా ఇల్లంతా రక్షించబడాలి, నీ మహిమ కోసం నీ నామం మహిమపరచబడాలి గనుక మేము ఆశీర్వదించబడి నీ నామ మహిమ కోసం మేము నిలబడాలి. ఈ ఆశీర్వాదాన్ని చూసిన వాళ్ళు నిన్ను మహిమపరచాలి. మేము ఒక ఇల్లు కొన్నామంటే, ఒక ఇల్లు కట్టామంటే ఆ ఇల్లును చూసిన వాళ్ళు నిన్ను మహిమపరచాలి. అన్ని జనులందరూ కూడా మమ్మల్ని చూసి ఇది దేవుని ఆశీర్వాదం, ఇది దేవుని ఆశీర్వాదమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు కవిని, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని ఆశీర్వాదం, ఇది మానవ ప్రయాసం కాదు, దేవుడి స్థలమందున్నాడు అని మన బ్రతుకు మూలముగానైనను మన చావు మూలముగానైనను దేవుని నామమే మహిమపరచబడును గాక. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. మన బ్రతికిన ప్రభు మహిమ కోసమే, మనం మరణించిన దేవుని యొక్క మహిమ కోసమే. మనం చావలసిన పరిస్థితి వచ్చిన ఆ చావులో కూడా దేవుని నామమే మహిమపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. మనం మరణించవలసిన పరిస్థితి వచ్చిన అక్కడ దేవుని నామం మహిమపరచబడాలి, అక్కడ దేవుని నామం ఘనపరచబడాలి. ప్రేమైన వాళ్ళరా, ఒక వార్త వచ్చింది, ఒక వార్తను పంపించారు. ఏమనంటే నీవు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడని. యేసుప్రభు అంటాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కానే కాదు, దీనివలన దేవుని నామం మహింపరచబడాలి, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభులు వారు మహింపరచబడాలి. ఆమేన్. ఒకటి మన లైఫ్లో ఆలస్యం జరుగుతూ ఉందంటే దానికి కారణం ఏంటంటే ఏదో మహిమ కోసం ప్రభు ఆలస్యం చేస్తున్నాడు, ఏదో మహిమ కోసం దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, ఏదో మహిమ కోసం దేవుడు ఆలస్యం చేయబోతున్నాడు. ఖచ్చితంగా ఈ సమస్య మహిమతోనే ముగించబడబోతుంది. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా లాజరు రోగి అయి ఉన్నాడనే వార్తను యేసు ప్రభుకు పంపించారు. వాళ్ళు ఉన్న యెరూషలేముకి ఆ బేతనీకు ఒక 2 మైలు అంత దూరం, లేకపోతే ఒక 3 కిలోమీటర్లు ఉండొచ్చు అంట, 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. యేసు ప్రభు రోగి అయి ఉన్నాడనే వార్త యేసు ప్రభుకు పంపించారు. యేసు ప్రభు అన్నాడు, ఇది ఎవరితో చెప్పాడు ఈ మాట అంటే ఎవరైతే న్యూస్ తీసుకొచ్చారో వాళ్ళకే చెప్పాడు, అంతేనా. ఒక ఆయనతో న్యూస్ పంపించారు, వార్త పంపించారు. ఇప్పుడైతే మనం మెసేజ్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు. ఆ రోజులో ఫోన్లు లేవు, మెసేజ్ లేదు. ఏదో ఒక పర్సన్ న్యూస్ తీసుకెళ్ళాలన్నమాట. వార్తను మోసుకొని వెళ్ళడానికి ఒక మనిషి ఉండేవాడు. సో ఆ పర్సన్ వెళ్ళి యేసు ప్రభుకు చెప్పాడు, నువ్వు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడని. వెంటనే అతనితోనే యేసు ప్రభు అంటాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దీనివల్ల దేవుని కుమారుడు మహింపరచబడుతుంది, దేవుని నామం మహింపరచబడుతుంది. సో ఈ న్యూస్ తీసుకెళ్ళి మార్తా మరియాకి చెప్పారు. మార్తా మరియా యేసు ప్రభుకి వెళ్ళి చెప్పాను, యేసు ప్రభు ఇలా చెప్పాడు, ఇది మరణం కోసం వచ్చింది కాదంట,
ఇది మహిమ కోసం వచ్చిందనే వార్త చెప్పేసరికి వాళ్ళు రిలాక్స్ అయిపోయారు. అంటే మనం ఏమనుకుంటే, మనకు ఒక వాక్యం వచ్చింది అనుకోండి. ఇప్పుడు నువ్వు ఏదో బాధలో ఉంటావు, వెంటనే నీకు ఒక వాక్యం వచ్చింది. కలవరపడొద్దనో, ధైర్యంగా ఉండనో, భయపడవద్దనో ఏదో ఒక న్యూస్ వచ్చేసింది, మనకు వార్త వచ్చింది. ఆ వార్తను పట్టుకొని మనం వార్త, సువార్త, శుభవార్త అనుకుని వెళ్ళిపోతాం. మనకు దేవుడు వాక్యం పంపించాడు. ఈరోజు దేవుడు వాక్యంతో నాతో మాట్లాడాడు. దేవుడే మాట్లాడాడు అన్నయ్య, దేవుడే మాట్లాడాడు. అసలు దేవుని వాక్యం ఇచ్చాడని మనం వెళ్ళి రిలాక్స్ అయిపోతాం. దేవుడు ఆ మాట చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేయాల్సిందంటే వెంటనే వాళ్ళు ప్రభుని కలుసుకోవాలి. వెళ్ళి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. యాయిరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇంట్లో కుమార్తె చావు బతుకు మధ్యలో ఉంది. ఆ యాయిరు ఎవరి దగ్గరికి వెళ్ళాడు చెప్పాలి. యాయిరు సమాజ మందిరపు అధికారి ఒక ఆయన ఉన్నాడు. తన కుమార్తె అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయన ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళాడు చెప్పాలి. ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళాడు? యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమార్తె స్వస్థత లేదు, చావు బతుకు మధ్యలో ఉంది, రమ్మని పిలిచాడు. యేసుప్రభు ఇంటికి వెళ్ళాడా లేదా చెప్పాలి. వెళ్ళాడా లేదా? యేసయ్య ఇంటికి వెళ్ళాడు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మార్తా మరియా ఇంటికి వచ్చాడా యేసయ్య? మార్తా మరియా ఇంటికి యేసయ్య వచ్చాడా చెప్పాలి. రాలేదు. ఎందుకు రాలేదు? యాయిరు వెళ్ళి పిలిస్తే వచ్చాడు కదా. మరి మార్తా మరియా ఇంటికి ఎందుకు రాలేదు ప్రభు? మన జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు దానికి సమాధానంగా దేవుడు వాక్యం ఇచ్చినప్పుడు కూడా మన సమస్యలో, ఆ ఆపదలో, అపాయాలో మనం ఎవరిని సమీపించాలంటే యేసుని సమీపించాలి. యేసయ్యకి దగ్గరగా వెళ్ళాలి. వాక్యం ఉండొచ్చు మనకు, ఆ వాక్యాన్ని పొందుకున్న మనం ఎవరిని సమీపించాలి? యేసుని సమీపించాలి. మరి ఈరోజు యేసుని సమీపిస్తున్నావా? ఆయన దగ్గరకు వెళుతున్నావా? నీ ఆపదలో నీవు ఎవరిని సమీపించాలి? పెద్ద దూరమేమి కాదు కదా, ఒక 3 కిలోమీటర్లు. అది ఎంత పెద్ద భాగ్యం. యేసుని సమీపించాలి. ఆమేన్. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు ఆలస్యంగా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన కలుసుకోవడానికి వచ్చారంటే మార్తా కొంచెం అడవుడికి వెళ్ళింది, కానీ మరియా వచ్చిందా? మరియమ్మ వచ్చిందా? మరియమ్మ గురించి మనం చెప్తుంటాం. ఆ మరియమ్మ పేరు చెప్పుకుని మార్తకని తిడతా ఉంటాం. మనం మరియా పేరు చెప్పుకొని మార్తని తిడుతుంటాం. మార్త అన్న లేచి వెళ్ళింది, కానీ మరియా వెళ్ళిందా? ఆయన ఊర్లోకి వచ్చాడు. ఇంటికి రాలేదు ఆయన. వాస్తవంగా రావగానే ఎక్కడికి రావాలి? ఇంటికి రావాలి. ఆయన ఇంటికి రాకుండా ఆయన బజార్లోనే ఉన్నాడు. మరియా కూర్చొని అక్కడ ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుతుంది తప్ప వెళ్ళి ఆయన్ని కలుసుకోలేకపోయింది. మన జీవితాల్లో కొన్నిసారి ఆలస్యం జరగడానికి గల కారణాలు ఏంటంటే మనం ఇంకా ఆయన సమీపించలేకపోయాము. సమస్యలో, ఆపదలో దేవుని సమీపించకపోవడం వల్ల మన జీవితంలో కార్యాలు ఆలస్యం అవుతుందేమో. ఈరోజు ఒక తీర్మానం తీసుకొని, ప్రభువా నేను నిన్ను సమీపిస్తాను. ఆమె చెప్పండి గట్టిగా, నేను నిన్ను సమీపిస్తాను ప్రభు. యేసు ప్రభువే కబరు పెట్టాడనమాట. మరియాను రమ్మంటే అప్పుడు మార్త వచ్చేసి నిన్ను పిలుస్తున్నాడు. మరియా లే పిలుస్తున్నాడు. అంటే నీవెందుకు కూర్చున్నట్టు ఇంట్లో? ఒకటి వెళ్ళి ప్రభుని కలుసుకోవాలి, లేదా ఆయన ఊర్లోకి వచ్చినప్పుడు వెళ్ళి ఆయన కలుసుకోవాలి. అక్కడ కూడా రాలేదంటే దాని అర్థం ఏంటంటే, కొన్నిసార్లు మీరు చూడండి, ఆపద వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు కబరు పెట్టారు. లాజరు చనిపోయినప్పుడు వార్తను పంపించారా? అన్నీ చెప్పాలి కదా ప్రభుకి. కొన్నే చెప్తాం మనం. ఆయన రోగిగా ఉన్నప్పుడు చెప్పారు, మరి ఆయన చనిపోయినప్పుడు అయ్యా నా సహోదరుడు చనిపోయాడు చెప్పాలి కదా. చెప్పలేదంటే నిర్లక్ష్యపు ధోరణి. అవసరమైనప్పుడు రాలేదు కదా, మాకు అవసరమైనప్పుడు రాలేదు కదా, ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు? మరణించినప్పుడు ఏం చేస్తాడు? అవిశ్వాసపు ధోరణి, అపనమ్మకం, ఇవన్నీ ఆ కుటుంబంలో కనబడుతుందండి. అందుకే దేవుడు డిలే చేశాడు, ఆలస్యం చేశాడు. ఎప్పుడైతే వచ్చి ఆయన పాదాల దగ్గరికి మార్తా మరియా ఇద్దరు వచ్చారో అప్పుడు మరణాన్ని నిరర్ధకం చేసి జీవాన్ని, అక్షయతను, వెలుగులను తెచ్చి సమాధిలో ఉన్న లాజర్ని వెలుపలకు తీసుకొచ్చాడు. చెప్పండి కూడా మందులు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం జరగడానికి మరొక కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో బంధువులు, రక్త సంబంధికులందరూ పోగైపోయి వీళ్ళని ఆదరిస్తూ ఉన్నారంట.
మానవ ఆదరణ వైపు, మనుష్యుల ఆదరణ వైపు దృష్టి నిలిపారు. అంటే అందరూ వచ్చేసి ఓర్చుకోమ్మా మార్తా, ఓర్చుకో మరియా, ఏం కాదులే మా, ధైర్యం తెచ్చుకోమని ఓదార్పు యాత్ర ఎక్కువైపోయింది, ఓదార్చే సమూహం ఎక్కువైపోయింది. సరే, ఈ ఓదార్చే వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే అవిశ్వాసులైన సమూహం. వాళ్ళు అంటారు, యేసుప్రభుని ఎంత ప్రేమించాడో, యేసుప్రభు ఈ లాజర్ని ఎంత ప్రేమించాడో చూడండి. ఆయన సమాధి దగ్గర నిలబడి ఏడుస్తుంటే ఆ సమూహం మాట్లాడుతున్నారు, ఎంత ప్రేమించాడో చూడండి. మరి అంత ప్రేమించిన వాడైతే, గుడ్డివాడి కన్నులు తెరిపించిన వాడు చావకుండా ఇతని ఆపలేడా? మీకు అర్థమవుతుందండి? ఎంత ప్రేమించాడో, అంత ప్రేమ ఉన్నవాడు. ఆ భావం ఏంటంటే, వారి ఆంతర్యం ఏంటంటే, ఇంత ప్రేమ ఉన్నవాడు వచ్చి ఇప్పుడు ఏడవకపోతే ఇప్పుడు ఏడ్చి లాభం ఏముందయ్యా? ఆ ప్రేమ ఏదో నీకుంటే గుడ్డివాడిని బాగు చేసిన వాడివి, చావకుండా వీడిని ఆపొచ్చుగా. చనిపోయిన తర్వాత వచ్చి ఏడవకపోతే, చనిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ నిలబడకపోతే, ఆడేదో చావక ముందు వచ్చి గుడ్డివాడిని బాగు చేసావు కదా, వాళ్ళకి మేలు చేసావు కదా, వీళ్ళకి మేలు చేసావు కదా, వీళ్ళని ఎందుకు ఆదుకోలేదు అని మాట్లాడే ఈ సమూహం అంతా ఇంట్లో చేర్చుకున్నాను. సో మన ఫెలోషిప్ ఎవరితో, మన సహవాసం ఎవరితో కూడా మనం గమనించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీరు పరీక్షించుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరు, మీ స్నేహితులు ఎవరు? దేవునికి వ్యతిరేకంగా నిన్ను తీసుకెళ్ళేవాడా? దేవుని వాక్యానికి దూరంగా నిన్ను తీసుకెళ్ళేవాడా? లేకపోతే ఆత్మీయ ప్రపంచంలో నిన్ను ప్రభుకు సమీపంగా తీసుకెళ్ళేవాడా? ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసయ్య వచ్చి ఈ సమాధి మీద ఉన్న రాయిని పక్కకి దొర్లించమంటే మార్త ఏమనింది? చెప్పాలి. ఏమనింది? చెప్పాలి. ఏమనింది? చనిపోయి 4 రోజులయ్యింది, ఇప్పటికే వాసన. ఇది ఎందుకు ఈ అవిశ్వాసపు మాటలు? ప్రభు అంటాడు, నీవు నమ్మిన ఎడల, నీవు నమ్మిన ఎడల, నీవు నమ్మిన ఎడల. ఇది విశ్వాసులు ఇల్లేనా? అసలు విశ్వాసులే కదా వాళ్ళు. అవిశ్వాసం ఎందుకు వచ్చిందంటే, ఎందుకు డిలే అవుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుందంటే సహవాసం అవిశ్వాసులతో. సో మన ఇంటికి ఎవరు వస్తున్నారో గమనించుకోండి. ప్రైజ్ ది లార్డ్. మన సంభాషణ ఎవరితో, కాన్ఫరెన్స్లో ఉన్నావు, ఎవరితో ఉన్నావో గమనించుకో. అవిశ్వాసపు మాటలు చెప్పేవాళ్ళు, బలహీనపరిచే వాళ్ళతో సహవాసం చేస్తే బలహీనమవుతావు. సైంటిఫిక్గా ఎట్లా దైవజులు యేసన్న గారు చెప్పేవాళ్ళు అంటే, సైంటిఫిక్గా శవాల మధ్యలో ఒక బతికిన మనిషిని ఉంచితే బతికినోడు కూడా చేస్తాడంట. భయానికి చేస్తాడో, లేకపోతే ఆ వాసనకు చేస్తాడో, మొత్తం ఇది కూడా చేస్తాడంట. శవాల మధ్యలో ఒక మనిషిని ఉంచారనుకోండి, ఇతరులు కూడా చనిపోయే ప్రమాదాలు ఉంటుందంట. విశ్వాసముల మృతులు, ఆత్మీయ జీవితంలో మృతులు, ఆ విశ్వాసుల మధ్యలో నీవు ఉంటే, అందుకే బైబిల్ చెప్తే, దుష్టుని ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసకులు కూర్చుంటే చోటున కూర్చుండక అని ఎందుకు వ్రాయబడి ఉందంటే, అవిశ్వాసుల మధ్యలో నీవు కూర్చుంటే అవిశ్వాసిగా మారే ప్రమాదం ఉంది. ఎందుకు అవిశ్వాసులైన వాళ్ళకి మీ బిడ్డల్ని ఇవ్వకూడదు, వివాహం చేయకూడదు అని ఎందుకు చెప్తామంటే, ప్రియులారా, అవిశ్వాసుల మధ్యలో చేరి మీ విశ్వాసం పోగొట్టుకునే ప్రమాదం ఉందేమో. చాలామంది అంటుంటారు, మార్చేస్తుందన్నా. సరే, మారుస్తే మంచిదేనమ్మా, అదే 10,000. ఈ మారిపోతే అర్థమైందండి. మార్చేస్తుందన్నా, మా పాప పెద్ద పీప, నా విశ్వాసాల పీప. మార్చేస్తుందని అంటే, మార్చేస్తే మంచిదమ్మా, నీతో పాటు నేను సంతోషం. కానీ ఈ మారిపోతే, నాకు తెలిసినంత వరకు చాలా వరకు ఆయన మార్చే ప్రక్రియలో వీళ్ళు మారిపోయి ఉంటారు. కాబట్టి ప్రపంచాన్ని మార్చాలనుకునే సంకల్పం మంచిదే, కానీ ప్రియులరా, ఎవరితో నీ సహవాసం? నీ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? మీ ఇంట్లో మేము అడుగు పెట్టినప్పుడు ఎవరు ఉంటున్నారు? ఆ ఇంట్లో ఓదార్పు కోసం వచ్చారు, ఆదరణ కోసం. అన్ని అవిశ్వాసుల సమూహమే. ఎన్నెన్ని చెప్పారో, యేసు ప్రభు వచ్చినా మేము వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ మధ్యలో నీకేం పని? మరియా, యేసు ప్రభు వచ్చాడు, ఊర్లోకి వచ్చాడు. ఎప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చొని వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి కదా, ఆయన వచ్చాడని. ఆయన పిలిచేంత వరకు కూడా నీ వెళ్ళలేదంటే దాని అర్థం ఏంటంటే, అవిశ్వాసులైన మనుషులు నూరిపోశారు. అంత ప్రేమించుంటే రావాలి కదా.
మరణం రాదు, మహిమ వస్తుంది అన్నాడు కదా. ఏది మహిమ? ఆయన మాట నమ్మే కదా మీరు కూర్చున్నారు. ఆయన ఆ మాట నమ్మే కదా హాస్పిటల్కి వెళ్ళలేదు. మరి మరణం ఎందుకు వచ్చింది? చావు ఎందుకు వచ్చింది? ఆయన నిజంగా ప్రేమించేవాడైతే రావాలి కదా. ఏమేమి మాటలు చెప్పారో తెలియదండి. ఆ మాటలను బట్టి చతికిలు బట్టి కూర్చొని ఉందండి. యేసు ప్రభు వచ్చాడు. మీరు చూడండి, చివరి కూడా వేసే ఆ ఇంటికి వెళ్ళాడా? వెళ్ళలేదు, రోడ్డు మీదే ఉన్నాడు. సమాధి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ లాజర్ని బయటికి తీసుకొచ్చాడు, వాళ్ళకి అప్పచెప్పాడు అంతే. కాబట్టి ప్రియమైన వల్ల మన సహవాసం, మన ఫెలోషిప్ ఎవరితో ఆలోచించండి. కొన్నిసార్లు డిలే అవడానికి కారణం మనలో ఏదో మార్పు ప్రభు కోరుకుంటున్నాడు. ఒకటి, మనం ఆయన సమీపించాలని కోరుకుంటున్నాడు. రెండవదిగా అవిశ్వాసులైన వారికి మనం దూరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మూడవదిగా ప్రియులారా, మహిమ కోసం దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం అలక్ష్యం కాదు, ఆలస్యం ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నమ్ముట, నీవు నమ్మినడల దేవుని మహిమను చూస్తావు. నమ్మాలి. గొప్ప సైన్యం యెహోషాఫాతుకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు యెహోషాఫాతు ఎవరు నమ్మాడు తెలుసండి? దేవుణ్ణి నమ్మాడు. నీవే నా దిక్కు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. ఎవరు నా దిక్కు? నీవే నా దిక్కు. అదే నమ్మకం అంటే. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన మాట నెరవేరడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు పట్టింది అబ్రహాం జీవితంలో వాగ్దానం నెరవేరడానికి. అబ్రహాం ఇంకెప్పుడో, దేవుడు చెప్పిన మాట ఇంకెప్పుడో అని ఎదురు చూస్తున్నాడు. అబ్రహామే కాదండి, దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడు తెలుసండి? వీడికి ఇంకా 76గా, వీడికి ఇంకా 80 కదా, వీడికి తొందరగా 100 ఏళ్ళు వస్తే బాగుంటుంది, నా వాగ్దానం నెరవేర్చాలి. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా వీడి 10th క్లాసేనా? వీడు ఇంకా ఏంట్రా 10th, ఇంకా 10థేనా? ప్రైజ్ ది లార్డ్. 2 years తర్వాత ఏం చదువుతున్నావురా? ఇంటర్. ఇంకా ఇంటరా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ప్రభు అని అడుగుతుంటే, నేను ఒక డాక్టర్గా నేను చూడాలనుకుంటున్నాను, నేను ఒక పెద్ద ఇంజనీర్గా చూడాలనుకుంటున్నాను, నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా చూడాలనుకుంటున్నాను. నేను నా వాగ్దానం నెరవేర్చడానికి నేను ఆత్రపడుతున్నాను, కానీ నువ్వు ఇంకా 10thలోనే కూర్చున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. త్వరగా అబ్రహాముకు 100 ఏళ్ళు రావాలి, అప్పుడు నా వాగ్దానాన్ని నెరవేర్చాలని ప్రభు మనం అనుకుంటాం. నేనే ఎదురు చూస్తున్నాను, ఇంకా దేవుడు రాలేదు, దేవుడు చేయలేదు. నీవే కాదు, ప్రభు కూడా ఎదురు చూస్తున్నాడు. నీకు 100 ఏళ్ళు రావాలి అబ్రహాం, నా వాగ్దానం నెరవేరాలి. ఓ టైం రావాలి. ఆ టైంలో నా శక్తి, ఇది నా వల్ల కాదు, ఇది నా సామర్థ్యం వల్ల కాదు, ఇక నాకు శక్తి లేదు, నేను కనిష్ఠుణ్ణి, ఇక నాకు చేత కాదు అనే ఒక స్థాయికి నువ్వు చేరుకునేంత వరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఆ స్థాయిని చేరుకున్నప్పుడు ఆలస్యం లేకుండా ప్రభు అద్భుతాలు చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఒక 2 రెఫరెన్సులు చెప్పి నేను ముగించేస్తాను. రెండో మాట చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఫాస్ట్గా చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసేవాడు కాదు, ఎవరును నశించవలని ఇచ్చేయింపకుండా అందరూ మారు మనసు పొందాలని కోరుచు దీర్ఘ శాంతము గలవాడు. ప్రభు రాకడని గురించి కొంతమంది ఆలస్యం అంటున్నారు. ఆలస్యం చేసేవాడు కాదు, ఏ ఒక్కరు నశించకుండా అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆలస్యం అనుకోవడం కన్నా దీర్ఘ శాంతం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమంతా రెడీగా ఉన్నాం, కానీ నశించిపోతున్న ఆత్మలు చాలా ఉన్నాయి. ఏ ఒక్కరు నశించడం దేవునికి ఇష్టం లేక ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆమేన్. లేకపోతే మహిమగా ప్రభు త్వరగా రావాలని ప్రభు చూస్తున్నాడు. తన వాగ్దానాలు నెరవేర్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆలస్యం జరుగుతుందంటే దానికి అర్థం ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు, ఏ ఒక్కరూ నశించకూడదని. ఇంకొక మాట కూడా చదవండి ఫాస్ట్గా. 30వ అధ్యాయం 15వ వచనం చదవండి. యెషయా గ్రంథం 30:15 చదవండి. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచు ఉన్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు తిరిగి వచ్చి
ఊరకుండటం వలన రక్షించబడతారు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగుతుంది. అయినను మీరు సమ్మతించక అట్లు కాదు చెట్లు అంటుంటారు వీళ్ళు. అట్లు కాదు, మేము గుర్రాలు ఎక్కి పారిపోతాము కాగా మీరు పారిపోవలసి వచ్చింది. అందుకే మీరు పారిపోవలసి వచ్చింది. వడిగల గుర్రములను ఎక్కిపోయేదమంటే, వడిగల గుర్రం ఎక్కి పారిపోతాం అనుకున్నారు. కాగా మిమ్మల్ని తరుమువారు వడిగల వారుగా ఉందురు. మీరు పర్వతముల మీద నుండి కొయ్యవలెను, కొండ మీద నుండి జెండా వలెను అగు వరకు ఒకని గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయేద్దరు, 5 గద్దింపునకు మీరు పారిపోయేద్దరు. చూడండి, వీళ్ళు ఎప్పుడు మేము పారిపోతాము, గుర్రాలు ఎక్కి పారిపోతాం, మేము పారిపోతాం అంటే దేవుడు అంటే మీరు ఊరక ఉంటే రక్షించబడతారు, మీరు దేవుని నమ్ముకొనటం వల్ల మీరు బలం పొందుతారని దేవుడు చెప్తే, వారు అట్లు కాదు మేము పారిపోతాం, మేము వడిగలిగిన గుర్రం ఎక్కి పారిపోతాం. నెగటివ్గా మాట్లాడే మనుషులు, మేము పారిపోతాం. ఈరోజు సమస్యలు చూసి పారిపోవడానికి కారణాలు ఏంటి? ఒక్కడు గద్దిస్తే 1000 మంది పారిపోయారంట, 5 గద్దిస్తే అందరూ పారిపోయారు. నెగటివ్గా మన నోరు మాట్లాడుతున్న నెగటివ్గా అవిశ్వాసంగా మాట్లాడే మాటల వల్ల ఊరక ఉండాలి, దేవుని నమ్ముకోవాలి, అప్పుడు మనం బలం పొందుకుంటాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఊరక నిలబడి చూడాలంతే. ప్రైజ్ ది లార్డ్. మౌనంగా ఉండండి. సియోనులో మౌనంగా ఉండుట దేవుని స్తుతించుటే. సమస్యలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు మౌనంగా ఉండడం నేర్చుకోవాలి మనం. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, నిష్ప్రయోజనమైన మాటలు మాట్లాడడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హాస్పిటల్లో ఉన్నప్పుడు మౌనంగా ఉండండి. ఒకవేళ హాస్పిటల్ పాలైతే మౌనంగా ఉండండి. ప్రభు స్వస్థ, నేను చేస్తానేమో, నేను చనిపోతానేమో, నన్ను కాపాడండి, సెలైన్ ఎక్కించండి, ఇంజెక్షన్ ఎక్కించండి. ఈ హాస్పిటల్ కాదు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాదా, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అర్థమైందండి? నువ్వు చావాలని నిర్ణయించుంటే నువ్వు ఏ హాస్పిటల్ ఉన్నా పోతావు, అది కన్ఫర్మ్. హల్లెలూయా. మౌనంగా ఉండు, దేవుని నమ్ముకో, ఊరక ఉండు. నన్ను హాస్పిటల్కి ఎత్తుకుంటే, ఈ హాస్పిటల్కి ఎత్తుకెళ్ళమండి అని కంగారు పడాల్సిన అవసరం లేదు. మౌనముగా ఉండి, ఊరక ఉండి, దేవుని నమ్ముకుండి, అప్పుడు బలం పొందుతారు. మేము పారిపోతాం నువ్వు పారిపోతావు అనుకుంటున్నావు కాబట్టి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. నేను ఫెయిల్ అవుతానేమో అనుకునే పరీక్ష రాస్తున్నావు. అని నేను సరిగ్గా చదువుకోలేదు, మరి చదువుకోవచ్చుగా. నీకు థాట్ వచ్చింది, నేను సరిగ్గా చదువుకోలేదు అనుకునే పోతున్నావు. రాసేటప్పుడు కూడా పేపర్ చూసి నేను చదువుకోలేదు, మరి ఏ క్వశ్చన్ డౌట్తోనే రాస్తున్నావు. చదువుకో, వెళ్ళి పరీక్ష రాయి. మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. జయం అపజయం అనేది దేవుని చేతిలో ఉంటుంది. దేవుడు నీకు జయం ఇవ్వాలని అనుకుంటే ఖచ్చితంగా నీవు జయం పొందుతావు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నువ్వు 4 పేజీలు చదువుంటావు, 4 పేజీలు చదువుంటావు. అటు చదువుమని నేను అనట్లా. దేవుడి మీద భారం వేసి నీ టైం లేదు ఏదో నీ సమస్యలు 4 పేజీలు చదువుకొని వెళ్ళుంటావు. దేవునికి జయం ఇవ్వాలని ప్రభు కోరుకున్నప్పుడు నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నప్పుడు వచ్చే క్వశ్చన్స్ అన్ని ఆ 4 పేజీల్లోనే ఉండొచ్చుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా కాకుండా నువ్వు డౌట్తోనే చదువుతున్నప్పుడు ఇది వస్తుందో రాదో చదువుదాం గుర్తుపెట్టుకుందాం నువ్వు డౌట్తోనే స్టార్ట్ చేస్తావు అనుకుంటే ఆ డౌట్ను బట్టి జరిగిపోతుంది అంత. ప్రైజ్ ది లార్డ్. బతుకుతాను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. 300 ఉందో 400 ఉందో 700 ఉందో తీసేయండి మైండ్లో నుండి దాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఫుడ్ తినే ముందు దీనిలో షుగర్ ఎంత ఉందో తినాలనుకుంటే తినే, లేదు జాగ్రత్తగా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. అంతే, అవిశ్వాసంగా తినవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవిశ్వాసానికి చోటు ఇవ్వద్దు. అవిశ్వాసం చేస్తానేమో చనిపోతానని ఈ మాట ఎట్టి పరిస్థితులు రాకూడదు. నేను అదే చెప్తానండి మీకు. మనం సరదాగా కూడా నేను చచ్చిపోతాను, నాకు బతకాలని లేదు,
నాకు ఆశ మీద, మరి ప్రాణం మీద ఆశ లేదు, బ్రతకాలని లేదు. ఈ డైలాగులన్నీ పక్కన పెట్టండి. మరణపు పడకలో ఉన్నప్పుడు కూడా నువ్వు చనిపోతావు అంట కదంటే ఎవడు చెప్పింది? ఎవడు చెప్పింది నేను చేస్తానని? అది కాదమ్మా, ఇంకా 3 రోజులట. ఎవడండి వాడు చెప్పింది అని అనాలి. డాక్టర్ కన్ఫర్మ్ చేసే 3 రోజులే, 3 రోజులు, 3 రోజులు, 2 రోజులు అంటుంటారు. నీవు మాత్రం కంగారు పడదు. ఒక వాక్యాన్ని కన్నులు ఎదుట పెట్టుకోవాలి. నేను చావను. స్తోత్రం చెప్పడం గట్టిగా. నేను చావను, సజీవుడై ఉండి దేవుని నామాన్ని మహిమపరచను. చెప్పండి కూడా మొదటి గట్టిగా హల్లెలూయా. డిలే అవ్వడానికి కారణం ఏం తెలుసా? నీలో ఉన్న ఈ నెగటివ్ థాటు, నెగటివ్ మాటలు ఇవన్నీ తొలగిపోయి సంపూర్ణమైన విశ్వాసం వచ్చేంత వరకు ఆయన ఆలస్యం చేస్తూనే ఉంటాడు. ఏ రోజు నువ్వు సంపూర్ణమైన విశ్వాసాన్ని పొందుకుంటావో వెనువెంటనే నీకు ఆలస్యం లేకుండా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరచుగాక. హల్లెలూయా. ఒకటి, ఆయన మహిమ కోసం అండ్ ప్రియులారా, ఆయన మనం సమీపించాలని అండ్ అవిశ్వాసులు మనకు దూరంగా ఉండాలని దేవుడు లాజరు ఇంట్లో ఆలస్యాన్ని ప్రభు చేశాడు. రెండవదిగా అందరూ మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతం వహించి ఆలస్యం చేస్తాడు. మూడవదిగా మనలో ఉన్న అవిశ్వాస మాటలన్నీ తొలగిపోయి విశ్వాస వీరులుగా మారాలని దేవుడు ఆలస్యం చేయించున్నాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయనా తండ్రి. మీ స్తోత్రం ప్రభా. యొక్క ప్రభు దినాన తండ్రి ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించినటువంటి మా ఒక్కొక్కరితో అయ్యా మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకై స్తోత్రం నాయన తండ్రి. మా యందు దయ చూపాలని తండ్రి మీరు ఆలస్యం చేస్తున్నారని తండ్రి వాక్యం ద్వారా మాకు వినిపించారు తండ్రి. స్తోత్రం. యేసయ్యా కనుకరించు నాయన. అయ్యా కనుకరించు దేవా. మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను కనుకరించి ఆదరించి బలపరిచి ఓదార్చే దేవుడు కనుక స్తోత్రమయ్యా. ఆలస్యం చేస్తున్నారు కనుక ఎందుకు ఆలస్యం అవుతుందో అది మాకు అర్థమయ్యేటట్టు చేసినందుకే స్తోత్రం తండ్రి. మా అవిశ్వాసాన్ని మీరు తొలగించి సహాయం చేయండి. నేను యేసయ్యా కనుకరించిన ఆయన మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను పాడి కనుకరించండి అయ్యా. ప్రతి వారిని దర్శించినందుకే స్తోత్రం. యేసురాజా, ఈ మధ్యాహ్న సమయం తండ్రి నన్ను కూడా మీ చేతికి సమర్పించుకొచ్చును దేవా. సహాయం చేయండి తండ్రి. మీకు మీరు కోరుచున్నటువంటి విశ్వాస జీవితం కలిగి జీవించుటకు సహాయం చేయండి తండ్రి. స్తోత్రం. వాక్యం చెవిని పెట్టక తండ్రి వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయండి దేవా. చెప్పండి, సహాయం చేయండి తండ్రి. స్తోత్రం. కూటానికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమయ్యా. వాక్యం చెప్పిన మీ దాసుని ప్రభా మీరు బలపరిచి నాయన మీరు బలంగా వాడుకున్నందుకై స్తోత్రం. ఇంకను ప్రభా మీరు శక్తివంతంగా ఇంకను పలు ప్రాంతాల్లో తీసుకెళ్ళి బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం. యేసయ్యా సహాయం చేయండి. మమ్మల్ని అందరూ మీ చేతిలో అప్పగించుకొచ్చున్నాం దేవా. కాపాడి చూపి యేసయ్యా మాలో మీరు ప్రారంభించిన మీ ఉన్నతమైన పని సంపూర్తిగా నెరవేర్చి మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాల్గొన్న వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి దేవుని నిత్య కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక.